ఫ్రెండ్స్, నేను మీ సుభాష్ చంద్రబోస్ని. ఈ మంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి స్టూడెంట్స్, అంటే బీటెక్ చేరడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో అటువంటి స్టూడెంట్స్ కోసమే ఈ వీడియో నేను ప్రధానంగా చేయడం జరుగుతుంది ఈరోజు. ఏంటి అంటే, ఇప్పుడైతే దాదాపు కొన్ని వేల మంది స్టూడెంట్స్ తమ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి స్టూడెంట్స్ బీటెక్లో ఏ కాలేజ్ చేరాలి, ఏ ఇన్స్టిట్యూషన్లో చేరాలి అనేది వాళ్ళకి సరిగా చూస్ చేసుకోలేకపోతున్నారు. అటువంటి వాళ్ళ కోసమే నేను మీకు ఈ వీడియో ప్రధానంగా చేయడం జరుగుతుంది. ఇదిగో చూడండి, విజయాస్ ఇన్ఫో మీడియా వాళ్ళు చెన్నైలో అయితే ఒక పెద్ద ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడైతే దాదాపుగా చాలా టాప్ కాలేజెస్ అన్ని రావడం జరిగిందనమాట. అసలు ఏ కాలేజీలో వచ్చి ఏంటి, వాట్ అనేది మీ అందరికీ నేను ఇప్పుడు పరిచయం చేస్తాను. సో ఫ్రెండ్స్, మన దగ్గర అయితే ప్రసాద్ గారు ఉన్నారు. ఈయన వచ్చేసి నెల్లూరులో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. సార్, ఈయన మాటల్లో తెలుసుకుందాము అసలు ఆయన ఎన్ని రోజుల నుంచి తన కన్సల్టెన్సీని స్థాపించారు, ఎప్పటి నుంచి అడ్మిషన్లు చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సుభాష్. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఫీల్డ్లో? మీ యొక్క ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గురించి మా ప్రేక్షకులకి కొంచెం వివరించండి డీప్గా. అటు చూడండి కెమెరాకి. మోర్ దాన్ 10 years నుంచి ఉన్నామండి ఈ ఫీల్డ్లో. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఫీల్డ్లో మోర్ దాన్ 10 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. ఈ 10 yearsలో అరౌండ్ 2000 స్టూడెంట్స్ని తమిళనాడు, బెంగళూరు, హైదరాబాదు, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో చేర్పించున్నాము. టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, కాలేజీలో మేము చేర్పించున్నాము. మా తరపున చేరిన ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళు 4 years ఆఫ్టర్ బీటెక్ అయిపోయిన తర్వాత మంచి కంపెనీ టాప్ ఎంఎన్సీలో ప్లేస్ అయ్యారు. ప్లేస్మెంట్. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం తెలియకుండా ఎగ్జామ్స్ అయిపోయి ఎంసెట్ రాసుకొని ఎక్కడన్నా అవుట్ ఆఫ్ స్టేట్లో, అంటే అవుట్ ఆఫ్ రాష్ట్రంలో మనం జాయిన్ అవ్వాలి బీటెక్ అని వస్తారు స్టూడెంట్. ఆ బీటెక్లో కూడా ఏ బ్రాంచ్లో చేరాలి, సిఈసి, ట్రిపుల్ అంటే అట్లాంటి వాళ్ళకి మీరు కంప్లీట్ గైడెన్స్ ఉంటుందా? అయిపోయిన స్టూడెంట్కి ఏమి అవగాహన ఉండదు సార్. వాళ్ళు ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకున్న సబ్జెక్టుల మీద వచ్చి ఉంటాము. వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్కి కంప్లీటెడ్గా అసలు యూనివర్సిటీస్ ఇలా ఉంటాయి, వీళ్ళు రాసిన ఏం ఎగ్జామ్, వీళ్ళు ఐఐటి రాశారా, వాళ్ళు రాసిన దాని బెనిఫిట్, ఎగ్జామ్ ద్వారా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే లోకల్ ఎంసెట్ ద్వారా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఆల్ ఇండియా లెవెల్లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటికి రాసే ఎగ్జామ్స్, విట్ కానీ, ఎస్ఆర్ఎం, కొన్ని అమృత, ఇటువంటి ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉన్నాయి, వాటి మీద గైడెన్స్. దాంతోపాటు అక్కడ అవకాశాలు ఏరియా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్లో, అంటే మార్కెట్లో ప్రజెంట్ ఉండే టెక్నాలజీస్ ఏ యూనివర్సిటీలు ట్రైనింగ్ ఇస్తున్నారు అటువంటి యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ ప్రజెంట్ ఉండే టెక్నాలజీ అంతా సిఎస్సి, కంప్యూటర్ సైన్స్. అంటే కంప్యూటర్ సైన్స్లో న్యూ ట్రెండింగ్ కోర్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ, ఇటువంటి కోర్సులలో డిమాండ్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి స్టూడెంట్ తగినట్టుగా, అభిరుచి తగినట్టుగా వాళ్ళు మనం టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ స్టూడెంట్ వస్తారు, యావరేజ్గా పాస్ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళకి ఎటువంటి యూనివర్సిటీలు చూస్ చేస్తారు మీరు? అంటే ఒకటి సార్, అఫిలియేటెడ్ కాలేజెస్ కొన్ని ఉంటాయి గవర్నమెంట్ యూనివర్సిటీ అండర్లో. అది కాకుండా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. ఏ స్టూడెంట్ అయినా కష్టపడి ఖచ్చితంగా చదవాలి సార్. ఇంటర్మీడియట్లో 900 మార్క్స్ ఉన్న స్టూడెంట్ ఇంజనీరింగ్లో 90%తో 60%తో పాస్ జాబ్ కొట్టచ్చు. ఇంటర్మీడియట్లో 60% వచ్చిన స్టూడెంట్ బీటెక్లో 90%తో కొట్టి మంచి జాబ్ కొట్టచ్చు. అదే సార్, ఏదైనా కష్టపడి చదువుకోవాలి. ఈజీ అనేది ఏమి ఉండదు. ఎక్కడైనా కూడా కష్టపడి చదువుకుంటే మనం ఎంచుకునే ఇన్స్టిట్యూట్ మంచిదై ఉండాలి. అటువంటి ఇన్స్టిట్యూషన్స్ మీరు మేము అదే సలహా ఇస్తాం. అటువంటి దగ్గర మేము సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాం. ఈవెన్ ఒక ఇన్స్టిట్యూట్లో మంచి నేమ్ ఉంది, టాప్, అక్కడ నార్మల్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, 40 పేపర్ 6 ఇవ్వండి, యూజ్ ఏ ఉండదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూట్ టాప్ ఉంది, యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఓకే, అక్కడ ఎటువంటి ఫలితం ఉండదు. ఒక ఇన్స్టిట్యూట్, ఒక యూనివర్సిటీ ఉంది, ఓన్లీ నార్మల్గా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ 90% స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, అక్కడ ఒక రిజల్ట్ పెద్దగా ఉంటుంది. యూనివర్సిటీ మనం ఎంచుకునే యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ కావాల్సిన ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, అటువంటి యూనివర్సిటీలో స్టూడెంట్ జాయిన్ చేయాలి. ఓకే, అప్పుడు మార్కెట్లో ఉండే టెక్నాలజీ మొత్తం నేర్పించి అప్గ్రేడ్, అదే ట్రెండింగ్ కోర్సెస్, ట్రెండింగ్ టెక్నాలజీ నేర్పిస్తే వాళ్ళు ఏమైనా అది టాప్ మోస్ట్ కంపెనీలో ప్లేస్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ విషయం చెప్పారు. ఇది ఫ్రెండ్స్, ఇది మీకు ఎవరికన్నా బీటెక్లో చేరడానికి
ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కావాలంటే, ఒక మంచి కాలేజీ కావాలంటే, మీ కెరీర్ గ్రోత్ మీరు కోర్స్ అయిపోగానే మీరు వచ్చి కెరియర్లో సెటిల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒకసారి అయితే ప్రసాద్ గారిని కన్సల్ట్ చేయండి. ఓ మంచి కాలేజీలో అయితే గైడెన్స్ ఇస్తారు. నాకు కూడా తెలుసు, గతంలో నేను కూడా కొంతమంది నాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలను కూడా చేర్పించడం జరిగింది. వాళ్ళు కూడా కెరియర్లో అయితే పొజిషన్లో ఉన్నారు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇంకా మీకు లోపల స్టాల్స్ అయితే ఉన్నాయి. అసలు ఏ కాలేజెస్ వచ్చాయి, ఏంది, వాట్ అనేది ఎవ్రీథింగ్ నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. థ్యాంక్ యూ.